కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కులగణన నిర్ణయాన్ని స్వాగతిస్తూ భారతీయ జనతా పార్టీ బోయినపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు ఎడపల్లి పరశురాం నాయకత్వంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు పరశురాం మాట్లాడుతూ భారతదేశ వ్యాప్తంగా కులగణనకు మోదీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం జరిగిన రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో జనాభా లెక్కలతో పాటే కులగణనను నిర్వహించాలని తీర్మానించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ, కర్ణాటకల్లో కులగణన తప్పుల తడకగా లెక్కలు చేసి మళ్లీ లెక్కిస్తామని ప్రకటన చేసిన కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలుగా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఈ అంశాన్ని విస్మరించిందని, అధికారం పోయాక విమర్శలు తప్ప చేసేది ఏమీ లేదని అన్నారు. మోదీ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని దేశవ్యాప్తంగా బీసీ, ఎస్సీ, ఎస్టీలు మరియు ప్రతి కులస్తులు అందరూ స్వాగతిస్తున్నారన్నారు. ఈ కులగణన సమ్మిళిత వృద్ధి వేగంగా పుంజుకుంటుందని తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది సెప్టెంబర్లో జన కులగణనను ప్రారంభించి 2 ఏళ్లలో ముగించనున్నట్లు తెలిసిందన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా కౌన్సిల్ సభ్యులు ఉదారి నరసింహాచారి, మాజీ మండల అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి, గంగిపెల్లి స్వామి కుమార్, పసికంటి వెంకటేశం, చిలుముల రమేష్, కొండం శ్రీనివాస్ రెడ్డి, బూత్ అధ్యక్షులు కళ్యాణం, అనిల్ కుమార్, మెరుపుల గంగాధర్ గౌడ్, సారంపల్లి రాజు, గంగాధర్ చారి, మోడీ, నిఖిల్, నవీన్, రజనీకాంత్, సాయి కుమార్, ప్రశాంత్, అనిల్, దూస శ్రీకాంత్, నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి సారథ్యంలో కేంద్ర ప్రభుత్వము బీసీ గణన, జనగణనతో పాటు బీసీ గణనను చేస్తా అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ బోయినపల్లి మండల శాఖ అధ్యక్షులు ఎడపల్లి పరశురాములు గారి ఆధ్వర్యంలో ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది.